రాష్ట్రంలో భూభారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మద్దూరులో రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైలట్ ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద 4 జిల్లాల్లో 4 మండలాలను ఎంపిక చేసింది సర్కార్. ఇక ప్రత్యేక సదస్సులు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, సమస్యలపై దరఖాస్తులు తీసుకుంటున్నారు అధికారులు. ధరణిలో ఉన్న సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు భూ రికార్డులను భద్రంగా ఉంచేందుకు కొత్తగా భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం చేతుల మీదుగా ప్రారంభించిన భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది. భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక మొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలోని మద్దూరు గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాల్లో 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది ప్రభుత్వం. ఉమ్మడి మహబూబ్ నగర్ లో మద్దూరు గ్రామం, ఖమ్మంలో నేలకొండపల్లి, కామారెడ్డిలో లింగంపేట, ములుగులో వెంకటాపూర్ మండలాల్లో మే చివరి వరకు పైలట్ ప్రాజెక్టు కింద ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. అక్కడున్న భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకోవడం, సమస్యల పరిష్కార మార్గాలు చూడటంతో పాటు కొత్తగా తెచ్చిన భూభారతిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. మే నెలాఖరు వరకు ఆ మండలంలో ఉన్న గ్రామాల్లో ఎలాంటి భూ సమస్యలు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, గత ప్రభుత్వం ఎందుకు పరిష్కరించలేకపోయిందనే వాటికి గల కారణాలు ఏంటనే దానిపై అన్ని కోణాల్లో దరఖాస్తులు తీసుకోనున్నారు అధికారులు. ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మండలాల్లో ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన అన్ని మండలాల్లోనూ భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకోనున్నారు అధికారులు. భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద ఆయా మండలాల్లో వచ్చిన ప్రజల సలహాలు, సూచనలతో అవసరమైతే చట్టంలో మార్పులు, చేర్పులు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.